షలోం. ప్రభు యేసు త్వరగా రమ్ము, మరణాత. మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మీ కుటుంబము మరి సంతోషంగా ఉన్నారని, దీవెనికరంగా ఉన్నారని నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మీ కొరకు ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మరి మా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారని ప్రార్థన రిక్వెస్ట్ కోరినప్పుడు మీ అనుదినం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు ఎంతగానో మరి నేను రుణపడి ఉన్నాను. అయితే మీ దాసుడిగా దేవుడి మహాకృపను బట్టి మీ అందరి కొరకు ప్రార్థన చేసే భాగ్యం నాకు ఇచ్చినందుకు ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకని అంటే ఈ రోజునే దేవుడు మనందరిని కూడా సజీవుడిగా ఉంచాడు. సజీవుడైన దేవుడు మనల్ని సజీవుడిగా ఉంచాడు కాబట్టి ఆయన కొరకు మనము ఆయనని అనేకమైన ప్రజల్లోనికి, కోట్లాది మందిలోనికి దేవుణ్ణి పరిచర్యం చేయటానికి, అనేక మంది ప్రజలలో దేవుణ్ణి హెచ్చింపజేయటానికి మనమందరం కూడా దేవుని యొక్క పని మనం చేద్దాం. మనకు మనము మెప్పించుకోవటము కాదు, మనకు మనము హెచ్చించుకోవటము కాదు. మనం ఎంత అయితే తగ్గించుకుంటామో అంత దేవుడు హెచ్చింపజేస్తారని వాగ్దానం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ మాటలు మీకు చెప్తూ ఉన్నాను. చాలామంది కూడా గర్వంతో బ్రతుకుతూ ఉన్నారు, గర్వంతో మాట్లాడుతూ ఉన్నారు, గర్వంతో గొంతులు వేస్తూ ఉన్నారు. ప్రభు అంటూ ఉన్నాడు, నీ గర్వం ఎంతకాలము, నీ గర్వము ఎన్ని రోజులు? ఒక్కసారి నా కళ్ళెరదీశాను అని అంటే ఏది కూడా మీరు తట్టుకోలేరు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుడు, అయితే చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క లేఖనంలోనికి మనము వెళ్తాం. ప్రార్థన. మహిమగల తండ్రి, సర్వాధికారి, సర్వసృష్టికర్త, ఆది సంబుధుడా, నిన్న నేరు ఏకరీతిగా ఉన్నవాడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభాని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని చదవటానికి ప్రభా నన్ను నీ శిలువ చెట్టును మరుగుపరుచుకుని, నీ రెక్కల చెట్టు నన్ను భద్రపరుచుకుని అనేకమైన విషయాలు బయలుపరచండి, సహాయం చేయండి. వెనుకల చెవులు గ్రహించే మనసును, అర్థం చేసుకున్న హృదయాన్ని అనేక మంది బిడ్డలకు దయచేయండి, నాకు కూడా దయచేయండి, సహాయం చేయండి. అనేక దేశ విదేశాలు, అనేకమైన ప్రాంతాలను, మరుగుపడ్డ దేశాలలో నీ పరిశుద్ధమైన వాక్యం అనేక మందికి నా తండ్రి ప్రభు దీవెనికరంగా ఉండడానికి, విన్న బిడ్డలందరూ కూడా రక్షింపబడడానికి, రక్షణ భక్తులను నడిపించండి, సహాయం చేయండి. పరలోకం వీడి భూలోనికి వచ్చి మాతో మీరు మాట్లాడండి, సహాయం చేసి మీరు మహిమ పొందుకుంటారని మీరు ముందడిసి మమ్మల్ని నడిపించండి. నీ శరణాలు తోడుకుంచండి, యెరూషలేము దీవించండి, ఆశీర్వదించండి. విన్న ప్రతి ఒక్క బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి వాళ్ళ కుటుంబాలందరినీ కూడా ప్రభావ పేరు పరిచయం దీవించండి, ఆశీర్వదించండి. షేర్ చేయడానికి కృప చూపించండి, ప్రభావ నా శబ్దాలు చేసుకోవడానికి కృప చూపించండి. మంచి మారు మనిషి బిడ్డలందరికీ కూడా దయచేయండి, సహాయం చేయండి. ప్రభావ ఇది నా కొరకు కాదు, నువ్వు ఉచితంగా ప్రకటించమన్నావు, నేను ఉచితంగానే నేను ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభావ నీ కృపలో భద్రపరచుకు మీరు మహిమ పొందుకుంటారని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఒక విషయం మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. యేసు ప్రభు 12 శిష్యుల్ని ఏర్పరచుకుని మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి నా నామంలో అద్భుతాలు చెయ్యండి అని యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్ని ఏర్పరచుకుని పంపిస్తూ ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒకే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను మీకు ఎలాగైతే ఉచితంగా ఇచ్చానో మీరు కూడా ఉచితంగానే చేయండి. ఎవడు గొప్పవాడు, ఎవడు తక్కువవాడు ఏమీ మీరు చూడకండి. ఎక్కడైతే నేను మిమ్మల్ని ఏ గృహం దగ్గర అయితే ఆపాలో అది నాకు తెలుసు కాబట్టి మీరు ఎక్కువగా తక్కువగా ఆలోచన చేయకుండా సువార్తను ప్రకటించండి, ఉచితంగానే మీరు సువార్తని ప్రకటించండి అని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అలాగే మీ అన్న బిడ్డలందరూ కూడా మీకు చెప్పేది ఒకటే, నేను ఉచితంగా మీకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాను.
మీరు నాకు ఏమీ ఇవ్వక్కర్లేదు. నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేస్తే చాలు. నేను ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాను. రెండోదిగా, ₹1 కూడా నాకు మీరు చెల్లించవలసిన అవసరము లేదు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు, నా ప్రభు నన్ను ఆశీర్వదించాడు. నా బిడ్డలని ఆశీర్వదించాడు, నా భార్యను ఆశీర్వదించాడు, నన్ను ఆశీర్వదించాడు, నా గృహాన్ని ఆశీర్వదించాడు. వందనమేత్తము. నాకిచ్చే దాంట్లో నుండి మీకు నేను ఉచితంగా ప్రకటించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నేను దేవుని యొక్క వాక్యాన్ని, పరిశుద్ధాత్మ దేవుడిని నా హృదయంలో పెట్టుకున్నాను. నా ప్రభు నాతో ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో అదే మీకు చెప్తూ ఉన్నాను. ఎందుకని మాటలు మీకు చెప్తున్నాను అంటే, మీరు నాకు ఇవ్వవలసిన అవసరం ఏదియో లేదు. ₹1 చెల్లించవలసిన అవసరమో లేదు. మీరు అనుకోవచ్చు, యూట్యూబ్లో స్క్రీన్ పైన నా ఫోన్ నెంబర్ కానీ, అలాగే నా బ్యాంక్ అకౌంట్ కానీ ఏది నేను కూడా వేయటం లేదు. వేయవలసిన అవసరము నాకు లేదు. దేవుడు నన్ను ఎలాగైతే దీవించాడో మిమ్మల్ని కూడా అలాగే దీవించాలని, ఆశీర్వదించాలని, దేవుని యొక్క రక్షణ మీరు ఎదగాలని, నేను ఎలాగైతే ఉచితంగా దేవుని యొక్క వాక్యాన్ని మీకు ప్రకటిస్తూ ఉన్నానో, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సువార్తని నేను ఎలాగైతే ఉచితంగా నేను ప్రకటిస్తున్నానో, మీరు కూడా సువార్తను ప్రకటించండి. దేవుని యొక్క వాక్యాన్ని మీరు ప్రకటించండి. డబ్బు కోసం సువార్తను ప్రకటించకండి. డబ్బు కోసం దేవుని యొక్క వాక్యాన్ని మీరు ప్రకటించకండి. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, ఎంత చెట్టుకి అంతే గాలి వేస్తాను. పెద్ద చెట్టుకి పెద్ద గాలి వేస్తాడు, చిన్న చెట్టుకి చిన్న గాలి వేస్తాడు. నేలలో ఉన్న చెట్టుకి దానికి కావలసిన గాలి దేవుడు ఇస్తాడు. నేలలో ఉన్న చెట్టుకి కొద్దిగా ఆహారం పెడతాడు, కొంచెం ఎదిగిన చెట్టుకి కొంచెం ఆహారం పెడతాడు, పెద్ద చెట్టుకి పెద్ద ఆహారము పెడతాడు. ఎంత చెట్టుకి అంతే గాలి. అయితే నేను మీకు ఏదైతే ఉచితంగా ఇస్తున్నానో మీరు కూడా ఉచితంగానే తీసుకుని ఉచితంగా పనిచేయండి. అది నాకు కావాల్సింది. కోట్లు ఖర్చు పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని నేను నేర్చుకోలేదు. ప్రభు నాకు నేర్పింది ఏంటి తెలుసా? నీకు నేను ఉచితంగా దేవుని యొక్క వాక్యాన్ని, నేను నీకు ఉచితంగా దేవుని యొక్క శక్తిని నేను ఇస్తూ ఉన్నాను. నా శక్తిని అనేక మందికి పంచాను, అనేక మంది ప్రజలకు విస్తరింపజేయమని ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ మాటలు మీకు అందించాలని ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పాలి ఏంటంటే అనేకమైన విషయాలు ఉన్నాయి. తర్వాత దేవుని యొక్క లేఖనంలోకి వెళ్ళినప్పుడు ఆ మాటలో మరి యొక్క వీడియోలో మనము మాట్లాడుకుందాం. అయితే పరిశుద్ధమైన గ్రంథముల నుండి 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనము మనము చదువుకుందాం. భోజనము పదార్థములు కడుపునకును, కడుపు భోజనపు పదార్థములను నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. భోజనము పదార్థములు కడుపునకు నియమింపబడి ఉన్నాయి. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పొట్టకి ఆకలేస్తే మరి మనం కొంచెం భోజనము తీసుకుంటాం. ఏ టయాన్ని మన పొట్టకి ఆకలేస్తుందో
ఆ సమయానికి దేవుని యొక్క మరి మహాకృపను బట్టి దేవుడిచ్చిన శక్తిలోది, దేవుడిచ్చిన సమృద్ధమైన ఆహారంలో దీన్ని కొంచెం ఆహారము పొట్టకి నింపుకుంటూ ఉంటాం. అయితే ఈ పొట్టకి కావలసింది గంటకి ఆహారం కావాలి. ఏ వస్తువు చూసినప్పటికీ ఈ పొట్ట ఖాళీ అయిపోతూ ఉంటుంది. మాంసం చూసినప్పటికీ ఇష్టపడుతుంది, చేపలు చూసినప్పటికీ ఇష్టపడుతుంది, కూరగాయలను కూడా ఇష్టపడుతుంది. ఆ ఆకలి టైంలో ఏది పెట్టేసినప్పటికీ కూడా ఆ పొట్టలోనికి నింపేసుకుంటాం. భోజనము తినటానికి మాత్రమే పొట్ట అవసరము. మొదటి పాయింట్ ఏంటంటే భోజనము తినడానికి పొట్ట అవసరము. పదార్థములు ఏ పదార్థము తిన్నప్పటికీ పొట్టలోకి మాత్రమే వెళుతుంది. అక్కడి నుంచి కొన్ని భాగాలలోనికి జీర్ణం అవుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ శరీరానికి కావలసింది, నీ పొట్టకు కావలసింది ఆహారము. నీకు ఆకలి నింపుకోవడానికి ఆహారం తీసుకుంటున్నావు. నువ్వు బలపడడానికి ఆహారం తీసుకుంటున్నావు. నువ్వు శక్తి పొందుకోవటానికి బలమైన ఆహారం తీసుకుంటున్నావు. మరి నీ ఆత్మకి ఏ ఆహారం పెడుతున్నావు ఈ రోజుని? నీ ఆత్మకి ఏ ఆహారం పెడుతున్నావో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేహానికి భోజనము, సమృద్ధమైన భోజనం పెడుతున్నావు నీ దేహానికి. కూరగాయలు నచ్చదు, వంకాయ నచ్చదు, బీరకాయ నచ్చదు, బెండకాయ నచ్చదు, ఆకుకూర నచ్చదు. ఈ ఆకుకూరలోనూ బెండకాయల్లో సమృద్ధమైన ఆహారం ఉన్నదని తెలియట్లేదు. నువ్వేం కోరుకుంటున్నావు తెలుసా? నీ శరీరము క్రొవ్వు పట్టిపోవటానికి, నీ శరీరము కండతో బలపడిపోవటానికి మాంసం కూరను కోరుతున్నావు. బలమైన దూడను కోసుకుని నువ్వు తింటున్నావు. బలమైన ఆహారం తీసుకుంటున్నావు. తిని 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 నీ శరీరము కొవ్వు పట్టిపోతుంది. నీ శరీరం కొవ్వు పట్టిపోవటమే కాదు, నీ కళ్ళు కూడా పొరలగప్పిపోతూ ఉన్నాయి. కొన్ని రోజులు పోయేటప్పటికీ స్త్రీ ఎవరో పురుషుల ఎవరో ఏది నీ కూడా నీ కంటికి కనబడదు. ఎందుకనంటే నీ శరీరము క్రొవ్వు పట్టేసింది, నీ కళ్ళు పొరలు గమ్మేస్తున్నాయి. ప్రవంతు ఉన్నాడు, ఆకుకూరలు శ్రేష్టమైనది, కాయగూరలు శ్రేష్టమైనవి అంటే నీ దేహానికి బలమైన ఆహారం ఇస్తున్నావు. కొన్ని రోజులు పోయేటప్పటికీ కళ్ళు కనబడలేని పరిస్థితులు. ఒకప్పుడు మట్టి కుండల్లో వండుకునేవాళ్ళు, ఒకప్పుడు మట్టి కుండల్లో వండుకునేవాళ్ళం. ప్యాషన్ పెరిగింది. తరువాత దీంట్లోకి వచ్చేసాం, సత్తు గుండుగుల్లోకి వచ్చేసాం. సత్తు గుండుగులు కాస్త కుక్కర్లోకి వచ్చేసాం. ఒకప్పుడు మట్టి కుండల్లో వండుకున్నప్పుడే నీవు ఆరోగ్యంగా ఉన్నావు, బలంగా ఉన్నావు, నీ కంటి చూపు బాగుంది, నీ దేహము బాగుంది, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు.
మట్టి కుండ కాస్త తీసివేసి రెండోదిగా దేంట్లోకి వచ్చావంటే సత్తుగుండులోకి వచ్చేసావు. వండుకొని 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 అలిసిపోయావు నువ్వు. సత్తుగుండులో వండుకొని సత్తుగుండుగా కాస్త నీకు సొట్టలో పడిపోయింది, పక్కన పెట్టేస్తావు. కుక్కర్లు వచ్చేసినాయి. గ్యాస్ మీద పెట్టుకుంటే 3 విజిల్ వేస్తే అన్నం ఉడికిపోతుంది. ఆ కుక్కర్ కాస్త తీసివేసి కరెంట్ కుక్కర్లోకి వచ్చేసావు. కష్టములోంచి ఎంత సుఖములోకి వచ్చేసావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ దేహాన్ని ఎంత సుఖపెట్టుకుంటున్నావు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. భోజనం పదార్థాలు వండుకోవడానికి ఎన్ని వస్తువులు వాడుతున్నావు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ దేహం తినడానికే తొలడానికే నువ్వు ఏర్పరచుకుంటున్నావు. తిని 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 నీకు నీ పొట్టలో గ్యాస్ పెరిగిపోతుంది, రోగాలు పెరిగిపోతూ ఉన్నాయి. పెరిగిపోయి లాస్ట్కి హాస్పిటల్ పాలైపోతుంది. కూరగాయలు తిన్నప్పుడు ఆరోగ్యంగా ఉండేవాడు, మట్టి కుండలో వండుకునేటప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండేవాడు. నీ సుఖమెత్తనైన జీవితానికి వచ్చేసేటప్పటికి నువ్వు అనారోగ్యం పాలైపోతున్నావు. సత్తుగుండులు బెచ్చాలిపోతున్నాయని కొన్ని రోజులు బెచ్చాలకి మోటలేయించుకున్నావు. మోటలేయించుకుని చొట్లాడిపోతుందని దాన్ని తీసి పక్కన పడేసావు. నీ శరీరం బెజ్జం పడిపోతుంటే దేవుడు నిన్ను స్వస్థపరచట్లేదా? నీ శరీరం కుళ్ళిపోతూ ఉంటుంటే దేవుడు బాగు చేయటం లేదా? మట్టి కుండలో ఉన్నప్పుడు పగిలిపోయినప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరచలేదా? మట్టి కుండలో వండుకున్నప్పుడు నీ కళ్ళు కనబడట్లేదా? సత్తుకుండలో వండుకున్నప్పుడు అవి నీకు ఇష్టం అవటం లేదా? నీ బ్రతికి ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకో ప్రియమైన సహోదరుడా, సహోదరులా. నీ దేహము కూడా ఎక్కడైనా గాయపడుతుంటే దేవుడు స్వస్థపరుస్తున్నాడే, ఎక్కడైనా నీకు దెబ్బ తగులుతుంటే దేవుడు స్వస్థపరుస్తున్నాడే. స్వస్థపరిచి యెహోవా దేవుణ్ణి, స్వస్థపరిచి యేసుక్రీస్తుని నీవు విశ్వసించలేవు. ఏటల కాలము నీ పొట్ట కొరకే నువ్వు ఆశపడుతున్నావు, నీ దేహం కొరకే నువ్వు ఆశపడుతున్నావు. ప్రతిరోజు కూడా రంగులు పూసుకుంటూనే ఉన్నావు, రంగులు పూసుకోవడానికే ఉన్నావు తప్ప కానీ నీకు అందమిచ్చిన దేవుని కొరకు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా ప్రియమైన సహోదరుడా? నీకెంత ఐశ్వర్యమును, ఇంత ఘనత, ఇంత ప్రేమ నీకు పంచితే దేవుడికి నువ్వేమిస్తున్నావు ఈ రోజుని? ప్రతిరోజు కూడా ఎక్కడ ఎవరు ఏం పెడతారని నువ్వు ఆశిస్తూనే ఉన్నావు. నీ జీవితాన్ని మార్చేసుకుంటున్నావు, నీ తలంపులు మార్చేసుకుంటున్నావు, నీ ఆలోచనలు మార్చేసుకుంటున్నావు, నీ బ్రతుకును మార్చేసుకుంటున్నావు. ఎందుకొచ్చిన బ్రతుకు నువ్వు బ్రతుకున్న వేస్తే. నీ దేహానికి కావలసింది ఆహారము కాదు, నీ హృదయానికి కావలసింది మరి అనేకమైన సంతోషాలు కాదు. నీ దేహం బలపడాలి అంటే దేవుని యొద్దకు రా, దేవుడు స్వస్థపరుస్తాడు. నీ దేహం చిల్లి పడిపోతుంటే దేవుని యొద్దకు రా, దేవుడు సత్తుగుండికి ఎలాగైతే మోటేశాడో నీ శరీరాన్ని కూడా అలాగే మోటేసి స్వస్థపరుస్తాడు. ప్రియమైన సహోదరుడా,
ఎందుకని ఈ మాటలు నీకు చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ జారత్వానికి దేహము అవసరము, కానీ ప్రభువుకు మాత్రం అది ఇష్టము కాదు. జారత్వం చేయటానికి దేహం అవసరం పడుతుందేమో కానీ ఇది ప్రభుకి అవసరము లేదు. ఇది ప్రభుకి అవసరము లేదు. ఇది నాకు అవసరం లేదు. నీ దేహము ప్రభుకు అవసరము లేదు. నీ దేహం అనే దేవాలయాన్ని పాడు చేయకు అంటున్నాడు. నీ దేహం అనే దేవాలయాన్ని పాడు చేయకు. ప్రియమైన సహోదరుడా, సహోదరుడు, నేను దేవుని ఆలయమై ఉన్నాను అంటున్నాడు. ఈ రోజు నీ దేహం అనే దేవాలయాన్ని పాడు చేసేసుకుంటున్నావు. ప్రభు రావటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ దేహం అంతా కూడా పాడైపోయింది. నీ దేహం అంతా కూడా చెడిపోయింది. నీ దేహం అంతా కూడా మొద్దు మారిపోయింది. ఎందుకు వచ్చిన బ్రతుకు ఒకసారి జ్ఞాపకం చేసుకో. భోజనము పదార్థములను కడుపు భోజనపు పదార్థములకు నియమింపబడి ఉన్నవి కానీ దేవుడు వాటిని నాశనము చేయను అంటున్నాడు. నువ్వే భోజన పదార్థాలు తింటున్నావో దేవుడు వాటిని నాశనం చేస్తాడంట. నువ్వు కడుపుకి తింటున్నావు, ఆత్మకి ఏమిస్తున్నావు నువ్వు? నీ ఆత్మ నాకు బలపడాలి అంటే, నీ ఆత్మ దేవుని మహిమ పరచాలి అని అంటే నువ్వు దేవునికి ఏమిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రియమైన సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువుని లేపును, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. పరిశుద్ధాత్మ దేవుడు తన కుమారుణ్ణి తన శక్తి ద్వారాగా లేపి ఉన్నాడు 3 రోజుల్లో. అదే పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు ప్రభు నీవు చనిపోయిన తర్వాత అదే విధంగా దేవుడితో లేపబడాలి అని అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుని యేసు క్రీస్తు ప్రభుని నువ్వు వెంబడించు. నువ్వు చనిపోతే యేసు క్రీస్తు ఎలాగైతే లేపబడ్డాడో యేసు క్రీస్తుతో కూడా నువ్వు అలాగే లేపబడతావు. దేహం కాదు లేపబడేది, దేవుడిచ్చిన ఆత్మ, దేవుడిచ్చిన ఊపిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు సమాధి చేయబడిన తర్వాత 3 రోజుల్లో యేసుక్రీస్తు నేను లెగిస్తాను, నా తండ్రి లేపుతాడు, ఆయన లేపగల సమర్థుడు, నేను లెగిస్తాను అని వాగ్దానం చేస్తాడు. ఆయన సజీవుడిగా 3వ రోజున లేచి ఉన్నాడు. నీవు కూడా యేసుక్రీస్తుతో లెగాలి, లేపబడాలి అని అనుకుంటే యేసుక్రీస్తు అనే రక్తములో నువ్వు కడగబడాలి. యేసుక్రీస్తు అనే దేహమును నీవు అంగీకరింపబడాలి. ప్రియమైన సహోదరుడా, సహోదరుల, దేహము జారత్వానికి లోబడిపోతూ ఉంది, ఆత్మ దేవునికి భయపడుతూ ఉంది. నీ దేహము ఎక్కడ పడితే అక్కడ పరిగెడుతూ ఉంది, నీ ఆత్మ నిన్ను హెచ్చరిస్తూ ఉంది. శరీరమా నేను రాను అంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఎక్కడ పడుకుతున్నావో, ఎక్కడ లెగుస్తున్నావో నాకు తెలుసు, అందుకే నేను రాను. ఈ మురుక అనే శరీరంలో నేను నిలబడలేకపోతున్నాను, కొంప అనే శరీరంలో నేను నిలబడలేకపోతున్నాను. నా బ్రతుకుని, నా స్థితిని మార్చడానికి నీవెవడవు?
ప్రభువా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకొని ఆత్మ ప్రభుకి రోధిస్తూ ఉంది. నీ దేహంలో ఉన్నంత కాలమును నీ ఆత్మ ఏడుస్తూనే ఉన్నది. ఎందుకని అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవే ఆహారం తీసుకుంటున్నావు, ఏ ఆహారానికి నువ్వు లోబడుతూ ఉన్నావు? ఆత్మైన ఆహారానికి నువ్వు లోబడుతున్నావా? శరీరం అనే ఆహారానికి నువ్వు లోబడుతున్నావు? ఆత్మనే ఆహారము, దేవుని ఆహారంగా నువ్వు తీసుకున్నట్లయితే దేవుని యొక్క రాజ్యానికి వారసుడు. శరీరం అనే ఆహారం నువ్వు తీసుకున్నట్లయితే నీ దేహానికి తప్ప నీ ఆత్మకి ఉపయోగం లేదు. ఆత్మకు కావలసింది దేవుని యొక్క ఆహారము, నీ శరీరానికి కావలసింది భూ సంబంధమైన ఆహారము. భూ సంబంధమైన ఆహారం నువ్వు కోరుకుంటావా? పరలోక ఆహారం నువ్వు కోరుకుంటావా? పరలోక ఆహారం నువ్వు తీసుకున్నట్లయితే పరిశుద్ధుడిగా పరలోక రాజ్యానికి, లేక భూ సంబంధమైన ఆహారం నువ్వు తీసుకున్నట్లయితే ఎక్కడికి? నరకానికి నువ్వు పోతావని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను నన్ను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మాటలను బట్టి దేవుడు అనేకమైన రీతులుగా దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక విషయం చెప్తాను చూడండి. ప్రభువు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే దేవుడు ప్రభువును లేపును, మనలను కూడా తన శక్తి వలన లేపును. యేసుక్రీస్తు దేహమును పరిశుద్ధాత్మ దేవుడు మహిమ శరీరముగా లేపబడడానికి దేవుడు కృప చూపించినాడు. అలాగే యేసుక్రీస్తు శక్తి వలన మనం కూడా లేపబడతామని విశ్వసించినట్లయితే, దేవుని మహిమ పరిచినట్లయితే దేవుడితో లేపబడతాం. సహోదరుడా, సహోదరుడు, దేహము జారత్వానికి దారి తీస్తుంది. ఆత్మ నిన్ను హెచ్చరిస్తుంది. ఈ ఆత్మ దేవునిది, ఏ దేహము భూ సంబంధమైనది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అడుగుతూ ఉంటాడు, ఏదో ఒక రోజు నువ్వు దొరుకుతావు, పరిశుద్ధాత్మ దేవుడికి నీవు దొరికినవావు అని అంటే ఆయన ఎలా చేస్తాడో అది ఆయనకే తెలుసు. తెలియను కూడా. అందముంది, ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, కోట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని గర్వంగా బ్రతికితే నీ బ్రతికి ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేహానికి సుఖమైన పట్టుపరుపులా నీ ఆత్మ పరలోక రాజ్యములో మహిమ శరీరముతో తేజోమయుడైన యేసుక్రీస్తు సింహాసనం పక్కన ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రియమైన సహోదరుడా, సహోదరుడు, అందునిమిత్తం ఈ మాటను బట్టి ప్రభు దీవెనలు మీరును నేను పొందుకోవాలని కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. ఈ కొత్త మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.